నేనే బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ. సో చిక్కుడుకాయ టమాటో కర్రీకి నేను తగినంత నూనె వేసేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసాను. అలాగే మినపప్పు, శనగపప్పు శనగపప్పు కూడా వేస్తున్నాను. కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి మనకి ఈ పోపు అనేది ఉంటుంది, లేకపోతే కొంచెం మనం స్కిప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు తిడతారు. బట్ ఇలాంటి కూరలకి మాత్రం మనకి కంపల్సరీ మినపప్పు, శనగపప్పు అనేది ఉండాలి, అప్పుడే బాగుంటుంది కూర. సో నేను ఇందాక చెప్పినట్టు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అలాగే ఇంకొన్ని 2 వెల్లుల్లిపాయలు వేశాను. ఎందుకు వేసానంటే నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, అంతా దీని ఫ్లేవర్తోనే చేస్తున్నాను. ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ కూడా నేను వేయట్లేదండి. నేను మొత్తం చక్కగా ఫుల్గా మనకి సాంప్రదాయంగా మనం ఎలా చేసుకుంటామో సాత్వికంగా అలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా జస్ట్ వెల్లుల్లిపాయలు వేసి మాత్రం ఆ ఫ్లేవర్ రావడానికి, ఆ మసాలా ఫ్లేవర్ అంతా దీంతోనే వచ్చేస్తుంది. ఆవాల మెంతుల పొడి ఎలాగో మనం వేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. ఇవి బాగా వేగిపోయాయి కదా, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి ఇలా వేసుకోవాలండి. కొంచెం కలర్ మారే వరకు మనం వేయించామనుకోండి, దాంట్లో ఉన్న కారం పోతుంది. మీకు కారానికి తగినంత, మీకు స్పైసీనెస్కి తగినంత మీరు వేసుకోండి. కారంగా మరీ ఎక్కువ కారం ఉంటే కూడా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినలేరు కదా, సో చూసుకుని వేసుకోండి. సో ఇవి బాగా వేగిపోయి ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఎలాంటి గరం మసాలా పౌడర్ కానీ ఏమీ వేయట్లేదు, ఎలాంటి సాంబార్ పౌడర్ కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ వెల్లుల్లిపాయలు, ఆ ఆవాల మెంతుల పొడి అదొక్కటి వేస్తాను, ఉప్పు కారం వేసేస్తాను అనమాట. కూర మాత్రం అదిరిపోతుందండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను. మంచి రెసిపీస్ మీకు నేను అందిస్తూ ఉంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు హైలో పెట్టేసుకోండి. ఈ టైంలోనే కరివేపాకు వేసేసుకోండి. కరివేపాకు ఇస్ మస్ట్ అండి. కరివేపాకు లేనిది కూర బాగోదు, ఆ ఫ్లేవర్ వస్తూ ఉండాలి. సో ఇది ఒక్కసారి ఈ ఉల్లిపాయలు కనుక ట్రాన్స్పరెంట్ అయిపోయి బాగా వేగిపోయాయి అనుకోండి, మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. నేను చిక్కుడుకాయ టమాటో కర్రీ అన్నాను కాబట్టి టమాటోలు నేను ఎక్కువ వేసుకుంటున్నాను. ఇంకా చింతపండు కూడా మనం పిండవలసిన అవసరం లేదు. ఆ టమాటోలో ఉన్న పులిపే ఈ కూరలోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇంకా వేయట్లేదు, చింతపండు లాంటిది వేయట్లేదు. చింతపండు వేస్తే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు కదా, కానీ కొన్ని వాటిల్లో చింతపండు వేస్తేనే బాగుంటుంది. కొన్ని వాటిల్లో వేయకపోయినా మనకి టమాటోస్తో మనం చేసేయచ్చు అనమాట. సో ఇవి కూడా బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, 3 పెద్ద టమాటోస్ తీసుకున్నాను. కరివేపాకు ఆ టమాటోకి అంటుకుపోయింది. నేను అన్నీ ఒక చోట పెట్టుకుంటాను కదండి, అందుకు. సో 3 టమాటోలు పెద్దవి తీసుకున్నాను. ఇవి బాగా వేయించేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. అప్పుడే కానీ మనం ఇంకేం ప్రొసీజర్లోకి వెళ్ళకూడదు. ఇది బాగా మగ్గాకనే మనం చిక్కుడుకాయ ముక్కలు అనేది వేయాలి. కొంచెం మగ్గాక అప్పుడు వేయాలి. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, టమాటోస్, ఉల్లిపాయలు బాగా మగ్గిపోతున్నాయి. ఈ టైంలోనే మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. 3-4 రోజులు అయిందండి తెచ్చి, నేను చేయలేదు. ఇంట్లో తిడుతున్నారు, ఒకటే తిట్లు, ఏం తెచ్చినవన్నీ మురగబెడతామని. సో అందుకని ఆయన బయటికి వెళ్ళినప్పుడు నేను చిక్కుడుకాయలు ఒలిచేసి చేసేసినాను. 1 కేజీ కన్నా పైనే పోయాయి. ఇంకా అందులో కొంచెం బాగున్నవి, గింజలు ఉన్నవి వేసేసాను అనమాట. సో అందుకే లేకపోతే నేను చిక్కుడుకాయ వేపుడు ఫ్రై కూడా చేసుకుంటాను. నేను ఎక్కువ ఉన్నాయనుకోండి, కొంచెం ఫ్రై, కొంచెం కూర చేసుకునేదాన్ని. ఇంకా సరిపోదు కదా అని నేను ఇంకా చిక్కుడుకాయ టమాటోకే చేసేస్తున్నాను. సో ఇది పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని కొంచెం వాటర్ పోసేసుకుందాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసేసాను. మూత పెట్టేసుకుందామండి. ఇది మూత పెట్టేసుకుంటే ఏమవుతుందంటే బాగా మగ్గుతుంది. ఆ చిక్కుడుకాయ ముక్కలు ఒకసారి మగ్గాలి కదా, ఒకసారి మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, 50-60% కూర అయిపోయింది. చక్కగా చిక్కుడుకాయలు కూడా బాగా మగ్గిపోయాయి. ఈ టైంలో మనం నేను చెప్పినట్టు ఆవాలు, మెంతుల పొడి, నేను రోస్టెడ్ చేసిన పొడి ఈ మధ్యనే నేను రీసెంట్గా పంపించాను, అది వేసేసుకోండి. తగినంత వేసేసుకోండి. నేను ఇంకెలాంటి మసాలాలు వేయట్లేదని అన్నాను. మీకు కావాల్సిన వాళ్ళు జీలకర్ర, ధనియాల పొడి కానీ, గరం మసాలా పౌడర్ కానీ అది వేసుకోవచ్చు. కారం వేసేసాను.
ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి కారం వేసాను. రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. మొత్తం కలిపేసుకోవాలండి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి నేను కారం 1/2 స్పూనే వేసాను. మీకు కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. చాలా మైల్డ్గా మంచిగా తినడానికి ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, అలాగే పుల్కాలోకి బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అలాగే మనం చిక్కుడుకాయ టమాటో చేసినాం కాబట్టి కొంచెం 1/2 స్పూన్ షుగర్ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మాకు వద్దండే అన్నవాళ్ళు మీరు స్కిప్ చేసుకోవచ్చు, కావాలి అన్నవాళ్ళు వేసుకోవచ్చు. షుగర్ ఇష్టం లేని వాళ్ళు చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేను చింతపండు పిండలేదు, చింతపండు కావాల్సిన వాళ్ళు చింతపండు పిండుకోండి. నేను మాత్రం టమాటోలతోనే ఆ పులుపు అంతా టమాటోల పులుపు వెళ్ళాలని నేను టమాటోలతో చేశాను. గరం మసాలా పౌడర్ వేసుకునే వాళ్ళు మీరు వేసుకోండి, నేనైతే వేయలేదు. నేను మొత్తం చిక్కుడుకాయ టమాటో కూర ఎలా ఉంటుందో అలా తినాలని అనుకుంటున్నాను కాబట్టి, అలా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను అలా వేశాను. కానీ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటే ఒక మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా అని నేను అది వేశాను. అలాగే ఆవాలు మెంతుల పొడి రోస్టెడ్ది వేసేసాను. ఇది ఒక్కసారి మగ్గిపోవాలండి. మనం ఇవన్నీ వేసినవన్నీ కూరలోకి వెళ్ళాలి కాబట్టి ఇంకొక 2 నిమిషాలు ఉన్నాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర బాగా మగ్గిపోయింది. కూర మాత్రం అదిరిపోయింది. చూడడానికి అసలు ఎంత టెంప్టింగ్గా ఉందంటే కూర మాత్రం చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా ఉంది. వేడి అన్నంలో తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీయే ఉండాలండి. మరీ చిక్కగా కూడా ఉండకూడదు, మరీ పలుచగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనం చపాతీకైనా బాగుంటుంది, రోటీకైనా పుల్కాలకి బాగుంటుంది, లేదా అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు అలాగే కొత్తిమీర, ఎక్కువ కొత్తిమీర వేయాలండి, అప్పుడే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసేసి కలిపేయడమేనండి, అయిపోయింది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచి మంచి రెసిపీస్ మీకు చూపిస్తున్నాను. సో మంచి రెసిపీస్ మీరు చేసుకోండి, ఎంజాయ్ చేయండి, చక్కగా హ్యాపీగా ఉండమని నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఈ కూర మాత్రం చాలా చాలా సాఫ్ట్గా, అంటే మనం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. తిన్నా కూడా మనకి ఎలా ఎసిడిటీ ఫామ్ అవ్వడం కానీ, గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ అలా లేకుండా చాలా హ్యాపీగా ఉంటుంది మన గట్ హెల్త్కి మాత్రం. అందుకే చెప్తున్నాను, చిక్కుడుకాయలు చాలా మంచివి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, టమాటో మంచిది, ఉల్లిపాయ మంచిది. సో మనం వేసినవన్నీ మంచివే. సో ఇంకా మనం వేరే మసాలా పౌడర్స్ కూడా వేయలేదు. వెల్లుల్లిపాయలు చాలా మంచివి, ఆవాలు మెంతుల పొడి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ అండి. చూడండి ఎంత బాగుందో కూర మాత్రం. అలా బాయిల్ అవుతుంటే చూసారు కదా ఎంత బాగుందో. సో చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.